2025లో మీకు ఎన్ని గోల్స్ ఉన్నాయో నాకు తెలీదు. కొంతమందికి జిమ్ చేయాలనుకుంటారు న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద. కొంతమంది ఇంకా బలంగా ఏదైనా చేయాలనుకుంటారు. కొంతమంది కొడితే జీవితంలో జనవరి 1 నుంచి సెటిల్ అయిపోవాలనుకుంటారు. ఫస్ట్ అలా సెటిల్ అవ్వాలి అంటే దానికి తగ్గ కృషి మీరు చేయాలి. దానికి తగ్గ కష్టం మీరు పడాలి. జనవరి 1వ తారీఖు మీకు ఏం గోల్స్ ఉన్నాయో నాకు తెలియదు. జనవరి 1వ తారీఖు 2025 నుంచి మీకు ఏం గోల్స్ ఉన్నా ఇంప్యూరిటీగా వాటిని ఫోకస్ చేయండి. కొంచెంసేపు చేద్దామని, కొంచెంసేపు వద్దని, కొంచెంసేపు చేస్తే ఏమన్నా అనుకుంటే ఎవరు ఏమనుకోరు. ఎవరు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడంలో బిజీగా ఉంటారు. మీకోసమో మీ గోల్స్ కోసం ఇంకోటి కోసం వేరే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి అవసరం కూడా వాళ్ళకి లేదు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే జనవరి 2025 జనవరి 1న మీరు ఏ గోల్ అయితే పెట్టుకుంటారో ఒక 100 నుంచి 200 డేస్ వరకు దానికి స్టిక్ అయి ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ పర్సన్స్లో మీరు ఒకవేళ కనబడతారు. సక్సెస్ఫుల్ పర్సన్స్ చూసి మోటివేషన్ డైలాగులు అవన్నీ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మీరు అలాంటి స్టేజ్కి వెళ్ళాలి అంటే అంతవరకు వెళ్ళేంత వరకు మీ కృషి మీరు బాగా చెయ్యాలి. ఎంత హార్డ్ డేస్ వచ్చినా సరే వాటిని డిఫెండ్ చేయాలి. ఎట్ ఏ టైం ముందుకు వెళ్ళాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. జనవరి 1వ తారీఖు నుంచి మీరు ఏ రెజల్యూషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి, పరిగెట్టండి, పడండి, లేవండి, కానీ అల్టిమేట్గా గోల్ సాధించండి. బాయ్ బాయ్.